ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా పీపాల్పహాడ్ గ్రామానికి చెందిన సాయి చందు గారు మాధవ సేవ మానవ సేవ ఒకే చోట కల్పిస్తూ పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని సేవానుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి శివయ్య చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పైడిపాల గోత్రోద్భూస్య శివరాజు నామధేయస్య జయమ్మా నామధేయస్య సాయి చందు నామధేయస్య సహ కుటుంబానాం సహ బంధవానాం క్షేమస్థైర్యైర్విజయావియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరంధ్రమారైశ్వర్య కామమోక్షతులశార్వృత్తివ్యాపారనోద్యోగ అఖండ విద్యాప్రాప్త్యర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థమిది అభిషేక పూజాంచ కరిష్యే. ప్రత్యేక అలంకారంతో దర్శనమిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా హోమాగ్నిలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వహ ఓం శుభ స్వహ ఓం భోర్భో స్వహ మహర్జన స్వహ. ఈ సందర్భంగా నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం ఇటుకను అందించి స్వామివారి పుణ్యకార్యంలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించిన సాయి చందు గారు వారి తల్లిదండ్రులు ఎస్ శివరాజ్ జయమ్మగారుల తరపున అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి నిస్సహాయులకు అండగా నిలిచారు. సేవాస్ఫూర్తితో సేవాశ్రమాన్ని సందర్శించి మాధవ సేవను మానవ సేవను ప్రత్యక్షంగా అనుభవించిన సేవామూర్తి సాయి చందు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సాయి చందు. మా నాన్నగారి పేరు సిక్లమెట్ల శివరాజు, మా అమ్మగారి పేరు జయమ్మ. నేను ఇక్కడ పీపల్పాడ్ గ్రామం, చౌటుపల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాను. ఒకసారి విజిట్ చేద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇది చూస్తుంటే ఒక మానవ సేవే మాధవ సేవే అని అంటుంటాం కదా, దానికి నిర్వచనమే ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. మనం ఎన్నో రోజు ఖర్చు పెడుతూ ఉంటాము, దాంట్లో ఒక 5 to 10% అన్న ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వగలిగితే మనం ఇలాంటి వారిని ఎందరో సేవించిన వారిని అవుతాము. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి విజిట్ చేయండి, మన వంతు సహాయం చేస్తూ ఉండండి. బర్త్డేస్కి, పెళ్లి రోజులకి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా, దాంట్లో ఒక 5 to 10% మనం ఇలాంటి అనాథాశ్రమాలకు డొనేట్ చేస్తే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు
ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.